దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 42వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి లెంట్లోని 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించాం. మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కానివ్వండి, లేదా ఇతర మత గ్రంథాల్లో కానివ్వండి, దేవుడు మనలను ప్రేమించేటువంటి విషయాలు అత్యధికంగా ప్రాచుర్యం పొందుతాయి. మీరు ఆలయాల మీద లేకపోతే క్రైస్తవ గృహాల్లో చూడండి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, క్రీస్తే ఈ గృహమునకు అధిపతి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉండును. మీరు ఏ వాక్యాన్ని తాము గుర్తు చేసుకోవడానికి లేకపోతే ప్రతిదినము చూడడానికి మనుష్యుడు ఇష్టపడతాడు అంటే, అది దేవుని ప్రేమ నాతో పాటు ఉంది, దేవుని యొక్క ప్రేమ నన్ను నడిపిస్తూ ఉంది, దేవుని యొక్క ప్రేమలో నేనున్నాను. అందుకే ఈనాటి పాత నిబంధన పాఠంలో దావీదు భక్తుని యొక్క స్తుతి కూడా అలాగే ఉంటుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము నుండి చూచినట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. చదవండి ఆయన. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నన్ను బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఇక్కడ ఈయన దావీదు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి. ఎప్పుడు చేశాడట ఈ ప్రార్థన, ఈ కీర్తన ఎప్పుడు రచించాడట? సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి విడిపించి తనకు నెమ్మది కలుగ చేసిన తరువాత యెహోవాకు ఈ కీర్తన రచించెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, మరణం నన్ను చుట్టుకున్నప్పుడు, నా శత్రువులు నన్ను చుట్టుకున్నప్పుడు, పాతాళంలో పడిపోయాను అని నేను బాధపడుతూ ఉన్నప్పుడు, నాకంటూ ఒక ఆధారం లేనప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ప్రేమించి తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అని. ప్రభు అన్నారు, అదే ప్రేమ అందరికీ చూపించండి అన్నాడు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రభువుని అడిగినప్పుడు యేసయ్య చెప్పినటువంటి సమాధానం ఏమిటి? అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలెను, ఆయనను ఆరాధింపవలెను అనున్నదియే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మన 2వ ఆజ్ఞయు అటువంటిదే. దేవుని బిడ్డలారా, గమనించండి,
యేసయ్య మనలను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవునిని ప్రేమిస్తూ ఉన్నామా? పత్రిక పాఠంలో ఎఫెసు సంఘానికి ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ అక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినట్లయితే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని చెప్తూ అక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును అంటాడు ప్రభు. నీవు అపోస్తలులు కాకయే అపోస్తలులమని మోసపరిచేటువంటి వారిని పరీక్షించి తెలుసుకున్నావు అని చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట అంటూ ఉన్నాడు ప్రభు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదట నీకుండిన ప్రేమను వదలితివి. ఎవరి మీద ప్రేమ లేకుండా పోయింది ఎఫెసు సంఘానికి? ఎఫెసు సంఘమట దేవునిని మొదట ప్రేమించిందట, దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఈ లోకానికి ప్రేమను చూపించిందట. కానీ క్రమక్రమముగా వాళ్ళు క్రియలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారట. అందుకని ఇక్కడ ప్రభు అంటాడు, నీ క్రియను నేను చూశాను, నీ కష్టాన్ని, దాన్ని ఆచరించడానికి నువ్వు పడ్డ కష్టాన్ని నేను చూశాను, ఆ క్రియలను అనుసరించడానికి నీకు ఎదురైనటువంటి శ్రమలను, శోధనను కూడా నేను చూశాను. ఎంత సహనంగా నువ్వు ఓర్చుకున్నావో కూడా నేను చూశా. కానీ క్రియలను ఆచరించడంలో పడిపోయి నన్ను ప్రేమించడం, నా మీద ఉన్న ప్రేమ, నాలో నిలిచి ఉండవలసినటువంటి నీ ప్రేమ లేకుండా పోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఈ 2 పాఠాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ మనం దేవునిని ప్రేమించే బిడ్డలుగా ఉంటున్నామా? దేవుని యొక్క మహిమ కొరకు నిలిచి ఉండేటువంటి బిడ్డల్లాగా మనం ఉంటూ ఉన్నామా? ఇదే మాటను సువార్త పాఠంలో ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుని యొక్క బిడలమైతే, దేవుని యొక్క బిడలుగా మన జీవితాలు నిలిచి ఉంటే నీ జీవితము దేవునిని ప్రేమించేటువంటి జీవితం అవుతుందట. దేవుడు ప్రేమించే జీవితం కాదు సుమా, నీవే దేవునిని ప్రేమించేటువంటి బిడ్డవవుతావు. నీవే దేవునితో సహవాసంలో నిలిచి ఉండేటువంటి బిడ్డవవుతావు. నీవే దేవుని కొరకు నిలబడి అవసరమైతే మరణాన్ని కూడా ఎదిరించేటువంటి బిడ్డవవుతావు. ఎప్పుడు? నీవు దేవునిని ప్రేమించినప్పుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను ఈ ప్రశ్న వేసుకున్నాం. మనం దేవునిని ప్రేమిస్తూ ఉన్నామా? మనం యేసయ్యను ప్రేమించేటువంటి బిడ్డలమా? ఎందుకంటే ఈనాటి సువార్త పాఠంలో యేసయ్యను ప్రేమించేటువంటి బిడ్డల జీవితంలో ఉండే లక్షణాలు ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట చూడండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట వచనంలో మనం చూస్తే, దేవుడు మీకు తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుని యొక్క సంబంధులుగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేసిన ప్రభు వారి జీవితంలో ఉండే మొట్టమొదటి లక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంబంధి అయిన వాడు ఆయన మాటలు వింటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలను వినే బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనకు అందించబడిన దగ్గర నుంచి
ఈ పరిశుద్ధ గ్రంథం మీద అనేక మంది డాక్టరేట్లు చేశారు, థీసిస్లు రాశారు, చాలా రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. కానీ ఈ రోజుకి ఈ పరిశుద్ధ గ్రంథం నిత్య నూతనంగా ఉంది. ఎందుకని? ఎవరికి వారు తమ దేవునిని తెలుసుకోవాలి అని తమ ఆలోచనలలో నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ఉన్నారు తప్ప, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కానీ, ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, ఈ వాక్యంలో నుంచి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించయ్యా అని ప్రభు వైపు చూసే బిడ్డలు, వినేటువంటి బిడ్డలు ఉన్నారా? ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు అంటాడు, నా బిడ్డలు నా మాట వింటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అని చెప్తూ 3వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. 27వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం, చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుదును. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు దేవుని యొక్క బిడ్డవైతే, గొర్రెలు తమ కాపరి స్వరాన్ని ఎలాగైతే వింటాయో అలాగా ఆయన స్వరం వినడానికి నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకుంటావు. అలాగా ఆయన మాటలు వినడానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని ఆయన దగ్గర నిలిచి ఉంటావు. మీరు చూడండి, గొర్రెల కాపర్లు కానీ, మేకల కాపర్లు కానీ వాటిని తీసుకుని వెళ్ళేటప్పుడు వారికంటూ ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని చేస్తారు. ఆ శబ్దానికే అవి అలవాటు పడి ఉంటాయి. ఆ శబ్దం వింటేనే అవి ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, రావాలా వెళ్ళాలా అనేది వాటికి అర్థమవుతుంది. కానీ ఆ గొర్రెల కాపరి రోడ్డు మీద నుంచి పొలంలోకి ఒక్క అడుగు దిగాడా, అన్ని గొర్రెలు అతను వెంటనే ఆ పొలంలోకి దిగిపోతాయి. ఎందుకని? ఆ గొర్రెలకి వాటి కాపరి స్వరం తెలుసు. ఈరోజు దేవుడు నా కాపరి, యేసయ్య నా కాపరి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి నీవు నేను ఆయన స్వరం వింటూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, మన ఆలోచనలను బట్టి మనం వెళ్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథకర్త ఒక చక్కని మాట అంటాడు. 35వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే వాక్యము ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన తన కుమారులకు ఆజ్ఞాపించినటువంటి మాట స్థిరముగానున్నది, నేటి వరకు తమ పితరుల ఆజ్ఞను విధేయులై వారు ద్రాక్షారసమును త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాటను వినకయున్నారు. తర్వాత వచనాన్ని చదవండి, 15వ వచనంలో, మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను కొనిన ఎడలను అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని, గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. అరే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాట చూడండి, నేను పెందలకడ లేచి బహుశ్రద్ధగా మీతో మాట్లాడుతున్నా.
ప్రభు అంటూ ఉన్నాడు, నేను పెందలకడ నా ప్రవక్తలైనటువంటి సేవకులను మీ దగ్గరకు పంపిస్తూ ఉన్నాను. ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటి? ఇక్కడ చూడండి, ప్రభు చెప్పినటువంటి మాట, దుర్మార్గతను విడిచిపెట్టండి. మీ దుర్మార్గతను మీరు విడిచిపెట్టండి, మీలో అన్య దేవతలు ఉండకూడదు అన్నాడు. అన్య దేవతలు అంటే ఇదిగో వాళ్ళ దేవతలు వీళ్ళ దేవతలు అంటారు. ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారండి? ఎవరు లేరు. ఇశ్రాయేల్ దేశంలో యెహోవాయే దేవుడు. మరి అక్కడ అన్య దేవతలు అని ఎందుకు ఉపయోగించాడు ఇర్మియా ప్రవక్త? కారణం ఏమిటంటే, మనము మన దేవుని బిడ్డలుగా ఆయనను అనుసరించడం మానివేసి ఇతర ప్రజలను అనుసరిస్తూ ఉన్నాం. మన హృదయాల్లో అనేకమైన ఆలోచనలు పెట్టుకొని మనకున్నటువంటి లక్షణాలను మన హృదయంలో విగ్రహాలుగా ప్రతిష్ఠించుకొని మనం వాటి వెంటే నడుస్తూ ఉన్నాం. చూడండి, కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఉండటం తప్పేం కాదు, అది మనిషికి ఉండే సహజమైనటువంటి లక్షణం. కానీ ప్రభు అంటాడు, కోపపడుడు కానీ సూర్యుడు అస్తమించే వరకు, అంటే మీలో ఉన్న వెలుగు చీకటి అయ్యేంత వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి కోపం, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగును చంపేయకూడదు, అంతేగా? కానీ కొంతమంది జ్ఞాపకం చేస్తారు, చూడండి, నాకు కోపం బాగా ఎక్కువ అండి, కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదండి. దేవుని బిడ్డ, ఆ కోపము అనేటువంటి లక్షణం హృదయంలో విగ్రహంలాగా నిలబడిపోయింది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని, దాన్ని తీసివేయలేక, దాన్ని పారవేయలేక దేవుని దగ్గర విగ్రహంగా చేసుకొని అనుసరిస్తూనే ఉన్నాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు తమకున్నటువంటి బలహీనతలకు బానిసలు. నేను పెందలకడ లేచి బహుశ్రద్ధగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. పెందలకడ లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా అని చెప్పగలిగేటువంటి క్రైస్తవులు ఎంతమంది? ఆలోచన చేయండి. ఉదయాన్నే లేవాలంటే అబ్బో చాలా కష్టం అండి, ఒళ్ళు సహకరించదు. రాత్రిపూట ఎంతసేపు అయినా మెలకుని ఉంటాం, కానీ ఉదయం లేవమంటే మాత్రం నా వల్ల కాదండి చెప్పేటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరు? అంటే తమ హృదయంలో ఈ బలహీనతలను, అవలక్షణాలను తమ హృదయంలో పెట్టుకొని వాటిని అనుసరిస్తూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ సన్నిధిలో కనిపెట్టుకొనడానికి రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకొందును అంటాడు దావీదు భక్తుడు. పగులంతా రాజకీయాల్లో రాజుగా మునిగి తేలుతూ ఉన్నాడు, ఎంతో రాత్రి అయిన తర్వాత పడుకుంటూ ఉన్నాడట. కానీ అంటాడు, రాత్రి జాములు కాకముందే దేవా నీ సన్నిధిలో కనిపెట్టడానికి నేను లేచి నీ దగ్గర నేను కనిపెట్టుకుంటానయ్యా. దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని మాటలు వినేటువంటి హృదయం ఈ దినమున ఉందా? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. మనకందరికీ తెలిసిన వాక్యాలు ఇవి, తెలియని వాక్యాలు ఏవి నేను చెప్పట్లా. యేసయ్యను గురించినటువంటి మాటలను వినడానికి మన హృదయం మనకు సిద్ధంగా లేదు. మీరు చూడండి, ఈరోజు టీవీల్లో చాలా ఛానల్స్, క్రైస్తవ ఛానల్స్ వస్తూ ఉన్నాయి, క్రిస్టియన్ ఛానల్స్. ప్రతి దాంట్లో వాక్యం వస్తూ ఉంటుంది. ఒక్క వాక్యాన్ని స్థిరంగా వింటామా? వాక్యం చెప్తూ ఉండగానే మధ్యలో మనకి ఇసుక వస్తుంది, ఇంకో ఛానల్కి జంప్ అవుతాం. అక్కడైనా స్థిరంగా ఉంటామా? లేదు. కాసేపుడికి పాటలు ఎక్కడ వస్తున్నాయని అన్ని ఛానల్స్ తిప్పుతాం. మళ్ళీ మనం క్రైస్తవులమే, దేవుని పాటలు ఎక్కడ వస్తున్నాయి, కాసేపు పాటలు విందాం. కారణం, మన హృదయం దేవుని మీద మనం పెట్టడం లేదు. గొర్రెలు తమ కాపరి వైపు ఎలాగైతే తమ చెవులు పెట్టి ఉంచుతాయో అలాగ మన చెవులు దేవుని వైపు పెట్టి ఉంచడం లేదు. ప్రభు అంటున్నాడు, నీవు దేవుని మాటలు వినాలి. వినడం మాత్రమే కాదు, వాటిని గ్రహించేటువంటి బిడ్డలుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము
3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. దేవుని మాటలు వినకపోవడం వలన, దేవుని యొక్క మాటలను ఆలకించకపోవడం వలన అవేమిటి అనేది మనం గ్రహించలేకపోతూ ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ. నిజమే దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రభు చెప్పింది ఏంటి? అయ్యా, ఎవరైనా పొరపాటుగా పాపము చేస్తే, తప్పు చేస్తే, ఇదిగో పాప పరిహారార్థ బలిని అర్పించండి. ఆ బలిని అర్పించడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సన్నిధిలో ఆ బలి తల మీద చేతులు ఉంచి, అయ్యా, నేను పొరపాటున ఈ తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర వేడుకోండి. ఇక్కడ బలి ముఖ్యం కాదు, ఇక్కడ బలి ముఖ్యం కాదు, దేవుని యొక్క కనికరమే ముఖ్యం. కానీ ఇశ్రాయేలీయులు దానిని ఎలాగ మార్చివేశారు? ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావా, ఇదిగో దేవాలయానికి వెళ్ళి ఇదిగో ఇంత బలిని అర్పించు, పాప పరిహారార్థ బలి అర్పించు, ఆ బలి అర్పిస్తే నీ పాపం పోతుంది, మళ్ళీ పాపం చేయొచ్చు. ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని పాపము మనలను ఏలుచుండెను అంటాడు పరిశుద్ధుడైన పౌలు. నిజమే, పాపమునకు పరిహారం లేదు, నువ్వు చావాల్సిందే అనే మాటను, ఆజ్ఞను గనక మనకి ఇచ్చుంటే ఒక్కళ్ళైనా తప్పు చేస్తారా? ఒక్కళ్ళైనా పాపం చేస్తారా? ఆలోచించేయండి. కానీ ఇదిగో నువ్వు పొరపాటుగా పాపం చేసావు కదా బిడ్డ, ఆ పాపాన్ని నేను భరిస్తానయ్యా, ఆ పాపాన్ని నేను పరిహరిస్తానయ్యా, ఇదిగో ఈ పని అయితే నువ్వు చెయ్యి, నీకు తెలిసి ఉండాలిగా, నీకు గుర్తుండాలిగా, నీ జీవానికి బదులుగా ఇంకొక జీవాన్ని నువ్వు తీస్తూ ఉన్నావని నీకు జ్ఞాపకం రావాలి, అందుకని ఆ బలి అర్పించు నాయనా అని ప్రభు చెప్తే మనం ఎక్కడి దాకా వెళ్ళామో తెలుసా? అవసరమైతే 100 బలులు అర్పిస్తాను ప్రభువా, నేను మాత్రం పాపం మాను. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతటిని మీరు చూడండి. పాపము చేసిన ప్రతిసారి ప్రభు విడిచిపెట్టాడు, దీనదశలోనికి వెళ్ళారు, శత్రువుల చేత అణిచివేయబడ్డారు. ఆ దీన స్థితిలో ప్రార్థన చేస్తేనట ప్రభు అనుకున్నాడట, పోన్లే, గాలి విసిరి వెళ్తే మళ్ళీ తిరిగి రాదు కదా, వీళ్ళు కూడా అట్టాటోళ్లే. గడ్డి ఎంతవరకు నిలబడుద్ది, గట్టిగా ఎండగాస్తే ఎండిపోద్ది కదా, వీళ్ళు కూడా అట్టాటోళ్లేగా, పోన్లే అని ప్రతిసారి ఆయన కనికరం చూపిస్తూ ఉంటే ఆ కనికరాన్ని మనం అలుసుగా తీసుకుంటూ ఉన్నాం. మన గుండెల మీద చేసుకొని చెప్పుకున్నాం, పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు తెలిసి తప్పు చేయలేదా, తెలిసి పాపం చేయలేదా? అయినా సరే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, దేవుని కనికరంలో ఉన్నావు, ఆయనతో పాటు నడుస్తూ ఉన్నావు, ఇంకా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావు. దేవుని బిడ్డ, ఆలోచించే. ఎందుకంటే ఆయన కనికరం నిన్ను కాపాడుతుంది, ఆయన ప్రేమ నిన్ను తన కౌగిలిలో దాచుకొని ఈ లోకం నుంచి, మరణం నుంచి రక్షిస్తూ ఉంది. దీనిని గ్రహించుకోవటానికి క్రైస్తవునికి సాధ్యం అవడం లేదు. కారణం ఏంటో తెలుసా? అందరూ మనం చెప్పుకునేటువంటి మాటలు, దేవుని దగ్గరకు రా నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని దగ్గరకు రా నువ్వు కృప పొందుకుంటావు, దేవుని దగ్గరకు రా నువ్వు ఇంకా గొప్పదాని అవుతావు, ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్తావు. ప్రభు అన్నాడు, ధనమును దేవునిని ఎవరు ఒకేసారి ప్రేమించలేరు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ధనాన్ని నువ్వు ప్రేమించలేవు. రెండిటి మీద నీ మనసు నువ్వు పెట్టుకోలేవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదాలు 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 అనుకుంటూ ఆశీర్వాదాల వెంట పడుతూ ఉన్నాం, దేవుని కనికరాన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రభు ఇక్కడ అదే మాట అంటున్నాడు, మీరు నా మాటలు వినడం లేదు కాబట్టి మీకు గ్రహింపు లేదు. మీరు నా మాటలు వినడం లేదు కాబట్టి మీకు నా మాటలు అర్థం కావడం లేదు.
కానీ దేవునిని ప్రేమించే బిడ్డలు ఎవరో తెలుసా? ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, దానిని గ్రహించుకునేటువంటి వాళ్ళు. ఇందాక మీకు జ్ఞాపకం చేశా, గొర్రెల కాపరి పొలంలో దిగితే గొర్రెలు కూడా పొలంలోకే దిగుతాయి. గొర్రెల కాపరి రోడ్డు మీదే నడిస్తే గొర్రెలు కూడా రోడ్డు మీదే నడుస్తాయి. మీరు గమనించండి, అన్ని జంతువుల్ని మనం వెనక నుంచి తోలాలి. దేన్నైనా సరే వెనక నుంచి తోలాలి. మేకల్ని కూడా వెనక నుంచే తోలాలి. కానీ ఒక గొర్రెలను మాత్రం ముందుండి నడిపించాలి. ఎందుకని? ఆ గొర్రెల కాపరి స్వరం తప్ప వాటికి ఏది వినపడదు, ఏది కనపడదు. దేని వైపు అవి చూడవు. దేవుని బిడ్డలారా, ఆ కాపరి వైపు నీ కంటిని నువ్వు పెట్టుకొని, నీ హృదయాన్ని పెట్టుకొని ఆయన మాటలు వినడానికి నువ్వు సిద్ధపడితే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు ఆయన మాటలు గ్రహించగలుగుతావు. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరం ఇయ్యగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. ఇక్కడ మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడయ్యా, యెహోవా మీ కొరకు చేసినటువంటి నీతి కార్యాలు గ్రహించేటట్లు మీరేం చేయాలట? బాలాకు అనేటువంటి రాజు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు చేసినటువంటి వాటిని విని దేవుని ప్రవక్త అయినటువంటి బిలాము చేసినటువంటి వాటిని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏం జరిగింది? ఇశ్రాయేలు వస్తూ ఉన్నారు, దేవుని ప్రజలు అని తెలుసు, వారు వస్తే తాము నాశనం అవుతాము అని తెలుసు. అందుకని బాలాకు అనే రాజట యెహోవా ప్రవక్త అయిన బిలాం దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నా తరఫున యెహోవా పేరట ఇశ్రాయేలీయులను శపించు. బిలాము దేవుని దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏ ప్రత్యుత్తరం ఇవ్వలే. దేవుడు నాకేం చెప్పలేదయ్యా, వాళ్ళని శపించమని నాకు చెప్పలేదు, నువ్వు వెళ్ళిపో. ఆ సేవకులు వెనక్కి వస్తే మళ్ళా పంపించాడు రాజు. మళ్ళా వచ్చారు, మళ్ళా వచ్చి చాలా ధనం ఇచ్చారు. ధనం ఇచ్చి ఇదిగో నేను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళను చెప్పించు. ప్రతి చోటకి వెళ్ళారు. అన్ని చోట్ల బిలాము దేవుని యొక్క మాటలను ప్రవచన రీతిగా ప్రవచించాడు. యెహోవా ఆశీర్వదించిన ప్రజలను ఎవడు శపింపగలడు? బిలాం పలికినటువంటి మాట ఇది. యెహోవా ఆశీర్వదించినటువంటి ప్రజలను ఎవరు శపించగలరు? కానీ ఈరోజు నీ మనసులో ఎన్ని భయాలు ఉన్నాయో తెలుసా? మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఎవరన్నా గట్టిగా తుమ్మారనుకోండి, ఏం చేస్తాం? లేదు, వెళ్తా ఉంటే ఎవరైనా ఒక విధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ప్రభు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తే నీకు శాపం ఎక్కడి నుంచి వచ్చుద్దయ్యా? ఇశ్రాయేలీయులకు మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి, మీ మనసుకు తెచ్చుకోండి. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో దేవుని యొక్క మాటలు నువ్వు విని గ్రహించి దేవుని వైపు చూస్తేనే నీకు అర్థమవుతుంది. చూడటానికి ఈ లోకంలో శ్రమపూరితంగానే ఉండొచ్చు, చూడటానికి ఈ లోకంలో కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే లోకానికి అవన్నీ నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే లోకానికి ఈ నమ్మకాలన్నీ ఉన్నాయి, ఈ బాధలన్నీ ఉన్నాయి, ఈ బలహీనతలన్నీ ఉన్నాయి. లేనటువంటి నీవు నిలబడితే వాళ్ళందరికీ విచిత్రంగానే కనపడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నీ మనస్సుకు తెచ్చుకో. ఒకసారి నీ హృదయంలో దాని గురించి ఆలోచన చేసుకో. నా దేవా, నీ స్వరం నాకు వినిపించయ్యా, నీతో పాటు నేను నడవాలయ్యా అని ప్రభు దగ్గర మోకరించు. నీకు అర్థం కాలేదా? దేవుని దగ్గర మోకరించు. ఆయన చెప్పడా? అద్భుతాలను చూపిస్తాడు ఆయన.
ఇర్మియా గ్రంథకర్త అంటాడు 33వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తానన్నాడు ప్రభు. కానీ ఆ వినే హృదయం మన జీవితాల్లో ఉందా? గ్రహించడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం మరొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మరొక మాట, ఒకడు నా మాట గైకొనిన ఎడల. ప్రభు మాటలు వినడం, గ్రహించడం మాత్రమే కాదు, వాటిని గైకొనాలట. గైకొనడం అంటే ఏమిటి అర్థం? అనుసరించడం, తీసుకొనడం, ఆచరించడం. అంటే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినడం, గ్రహించడం మాత్రమే కాదు, వాటిని ఆచరించేటువంటి మనుష్యులుగా, వాటిని మన జీవిత విధానముగా మార్చుకునేటువంటి మనుష్యులుగా మనం నిలిచి ఉండాలి. వాక్యము జ్ఞాపకం చేస్తుంది. వినడం, గ్రహించడం మాత్రమే కాదు, దేవుని వాక్యం వింటాం, ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఎంత భక్తిగా ఉంటాం, ఎవడి వల్ల అవుతుందండి? ప్రశ్న వేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా. కానీ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవేదైతే గ్రహిస్తావో దానిని నీ జీవితంలో అనుసరిస్తూ దానిని నీ జీవిత విధానముగా మార్చుకోవాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట, అది 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ మాట తెలియచేస్తుంది. చూడండి, 6వ అధ్యాయంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను, ఆయనను అనుసరించవలను, ఆయనను సేవింపవలను. ఈ మాటలు చెప్తూ ప్రభు ఒక మాట అంటాడు అక్కడ. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ కుమారులను వాటికి అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు ఏంటండి? చూడండి, నేను నీకు ఆజ్ఞాపించేటువంటి మాటలు ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలంట. ప్రభు మనకు ఆజ్ఞాపించేటువంటి మాటలు మన హృదయంలో ఉండాలట. వాటిని మన కుమారులకు అభ్యసింప చేయాలంట. వాటిని గూర్చి మనం ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, లేచినప్పుడును, పండుకొనున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలంట. అంటే నువ్వే పని చేస్తా ఉన్నా దేని గురించి నువ్వు మాట్లాడాలా? ఏ పని చేస్తూ ఉన్నా దేనిని గురించి నువ్వు సంభాషణ చేయాలా? దేవుని ఆజ్ఞలను గురించి, దేవుని మాటలను గురించి. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? వాటిని మనకు అలవాటు చేసుకోవాలి కదా. ఏదైనా మనకి కంటి దగ్గరకు వస్తూ ఉందనుకోండి, మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం కదా. ఎవరైనా మనల్ని కొట్టబోతా ఉన్నారనుకోండి, మనకి తెలియకుండానే చెయ్యిలా అడ్డం వెళ్తుంది. ఎందుకు వెళ్ళుద్ది చెప్పండి? ఎందుకంటే మన శరీరంలో అది ఒక ఇంటర్నల్గా మెకానికల్ ఆటోమేషన్ లాగా అయిపోయింది. అసంకల్పిత ప్రతీకార చర్యలు అని మనం ఒక పేరు పెట్టేసుకున్నాం దానికి. కానీ అది మెకానికల్ మెమరీ. మన శరీరానికి మన బ్రెయిన్ ముందే, మనకు తెలియడానికంటే ముందే మన బ్రెయిన్ ఆజ్ఞ ఇస్తుందంట. అదిగో ఎవడో కొట్టబోతున్నాడు, చెయ్యడం పెట్టి, చెయ్యా నువ్వులే అని చెప్పుద్దంట. ఏదో పురుగొచ్చి మనం తగలబోతా ఉంది, మన బ్రెయిన్ మనకు అర్థం కావడానికంటే ముందే మన కంటికి కనురెప్పలకు చెప్పుద్దంట, కనురెప్పలారా మూసుకోండి. ప్రభు అంటున్నాడు, నువ్వు పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, ఇంట కూర్చుండినప్పుడు, నువ్వు నా త్రోవలో నడిచేటప్పుడు నువ్వేం చేయాలా? వాటిని గురించి మాట్లాడాలా. అంటే అర్థం ఏంటి? అదే నీ జీవితం కావాలా.
అదే నీ జీవిత విధానం కావాలా. ప్రభు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు నీ జీవితం కావాలా. ప్రభు అన్నాడు, అబద్ధం ఆడకుడి. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. దీనికి మించింది ఏమవుద్దంట? దుష్టుని నుండి పుట్టింది. మన మాటలు అవును అన్నట్టున్నాయా, కాదు అన్నట్టున్నాయా? అవును అనొచ్చు, కాదు అనొచ్చు. కానీ మనం ఏం చేస్తాం? మధ్య మార్గం. ఎటు పోయి ఎటు వస్తే ఏం ఉపయోగం, ఏం బాధ వచ్చుద్దాం, మధ్యలో ఉందాం. మనకి ఎవరితోటి ఇబ్బంది లేదు. ప్రభు అంటాడు, నువ్వు అవును అని అన్నాను, కాదు అనైనా చెప్పు. నీకు అవును అనిపిస్తే అవును అని మాట్లాడు, నీకు కాదు అనిపిస్తే కాదు అని మాట్లాడు. లేదా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక పని చేయగలుగుతావు అంటే చేయగలను అని మాట్లాడు, చేయలేకపోతే చేయలేను అని చెప్పాయి. చెయ్యలేకపోయినా నేను చేస్తానండి అనే క్రైస్తవులు ఎంతమంది ఈరోజు? చెయ్యలేక దానిని మాయ చేయడానికి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు జోడించే వాళ్ళు ఎంతమంది ఈరోజు? దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఇదే దుష్టుడి నుంచి పుట్టింది. మనం అనుకుంటాం క్రియేటివిటీ కదా. చాలా మంది ఈరోజు చెప్తూ ఉన్నటువంటి మాటలు చెప్పేటువంటిది ఏంటో తెలుసా? క్రియేటివిటీ. తప్పు చేసాం, అమ్మ కొట్టుద్దని తెలుసు, పిల్లలు ఏం చేస్తారండి? ఎన్ని స్టోరీలు అల్లుకు రావాలో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడే అల్లుకొని వచ్చేస్తారు కదా. జేబు జరిగింది, షర్ట్ జేబు జరిగింది అనుకుందాం, లేకపోతే బట్టలకు మట్టి అంటింది అనుకుందాం. ఎందుకు అంటింది అని అమ్మ అడుగుద్ది ఇంటికి వెళ్ళగానే. పిల్లవాడు ఏం చేస్తాడు? అబద్ధం చెప్తాడా, నిజం చెప్తాడా? వాడిది తప్పు, వాడు ఆడాడు, ఆడొద్దు అని అమ్మ చెప్పింది ఉదయాన్నే. అరే ఆడితే నీ బట్టలకు మట్టి అంటొద్దురా అని చెప్పింది అమ్మ. కానీ ఆశను ఆపుకోలేక ఆడాడు, ఆడి మట్టి చేసుకున్నాడు, బట్టలంతా మట్టి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం ఆలోచన చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు చెప్పండి? ఏమంటాడు ఇంటికి రాగానే? అమ్మా నేను వస్తా ఉంటే నా పక్కన ఉన్న అబ్బాయి నన్ను నెట్టాడమ్మా, అందుకే మట్టిలో పడిపోయి ఇదిగో మట్టి అయింది. వాడి వయసుకి అబద్ధం ఆడాలని ఎందుకు అనిపించింది? అబద్ధం అంటే ఏంటో, నిజం అంటే ఏంటో వాడికి తెలుసా? తెలీదు. కారణం మనం అభ్యసింప చేయలా. నువ్వు యేసయ్య బిడ్డగా ఉండాలి అంటే నువ్వు ఏదైనా జరిగిందే చెప్పాలి నాన్న, అబద్ధం చెప్పకూడదని మనం నేర్పించలా. మనం నేర్పించకుండా, మన జీవితంలో దాన్ని ఆచరించకుండా, ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి. నీతులు మాత్రం బిడ్డలకు చక్కగా చెప్తారు. అరే అబద్ధం ఆడకూడదురా, అరే తప్పు చేయకూడదురా చెప్తాం. కానీ మనమే అబద్ధం ఆడతాం. దేవుని బిడ్డలారా, ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం నానా కష్టాలు పడతాం. ప్రభు అంటున్నాడు, నీ జీవితం అలా ఉండకూడదు. నీవు నా మాటలు విని గ్రహిస్తే వాటినే నీ జీవితంగా మార్చుకో. నువ్వు నడిచే నడత అలాగే ఉండాలి. నువ్వు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నీ వైపు ఎవరు చూసినా నీ చేతులకు సూచనగా వాటిని కట్టుకొనవలనని ప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ప్రేమ కనపడాలి. నీవు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క కృప కనపడాలి. దేవుడు నీకు నేర్పించినటువంటి బోధన కనపడాలి. అప్పుడేగా నువ్వు లోకం నుంచి వేరయ్యేది. అప్పుడేగా నువ్వు లోకం నుంచి వేరుగా ఉండి ప్రభువుని మహిమపరచగలిగేది. దేవుని బిడ్డలారా, నీ కన్నుల నడుమ బాసికంలాగా ఉండాలి. నిన్ను ఎవరైనా చూసినప్పుడు నువ్వు చూసే చూపు కాదు. ప్రభు ఇక్కడ చెప్పింది, నీ కన్నుల నడుమ బాసికం అంటే కన్నుల మధ్యలో ఉండాలంటారు. అంటే నీ వైపు ఎవరైనా చూసినప్పుడు నీలో నుంచి దేవుని వాక్యమే కనపడాలా, దేవుని మాటలే కనపడాలా. మీరు చూడండి, కొంతమందిని వీడు చాలా మంచివాడు రా, వీడి జోలికి వెళ్ళబాకండి అంటారు. వీడు ఎప్పుడు మా అబద్ధం ఆడు, వాడి ముందు ఏం మాట్లాడబాకండి రా అని తప్పించుకొని తిరుగుతారు చాలా మంది. అలాంటి వాళ్ళని చూస్తే నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకున్నారు.
లోకం నుంచి ప్రత్యేకించుకున్నారు, పాపం నుంచి ప్రత్యేకించుకున్నారు. దేవుని మాటలు తమలో నిలిచి ఉండాలి అని దేవుని కొరకు దేవుని యొక్క మాటలే తమ జీవిత విధానంగా వాళ్ళు మార్చుకున్నారు. ఆ విధముగా మార్చుకున్నటువంటి బిడ్డల్లాగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకు మరలా 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 జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు దేవుని ప్రేమించేటువంటి బిడ్డవేనా? పరిశుద్ధ గ్రంథం అంతా యేసయ్య ప్రేమించేటువంటి బిడ్డల కొరకు ఆయన ఏమేం చేశాడో కనపడుతుంది కదా. దేవుడి లోకంలో ఎంతో ప్రేమించినని చెప్పుకున్నాం. ఆయన మరణం, ఆయన తన్ను తాను చంపుకొని మనకు రక్షణ తీసుకొని వచ్చాడు కదా. కానీ ఆయనను ప్రేమించేటువంటి బిడ్డలకి ఏం దాచిపెట్టాడో ఎవ్వరికి చెప్పలా ప్రభు ఇంతవరకు. ఆయనను ప్రేమించేటువంటి బిడ్డలకు ఏమిస్తాడో ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వెల్లడి చేయబడ్డా. పౌలు గారి ఒకే ఒక చోట వ్యాఖ్యానిస్తాడు. కొరింథీ సంఘానికి వ్రాస్తూ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎవరి కొరకు సిద్ధపరిచాడంట అవి? అక్కడ చదవండి, చెప్పబడినటువంటి మాట, తన్ను ప్రేమించు వారి కొరకు. దేవునిని ప్రేమించేటువంటి బిడ్డలు ఎవరున్నారో, తమ జీవితాలను దేవుని యొక్క మాటలుగా, దేవుని యొక్క వాక్యంగా మార్చుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆయన ఏం సిద్ధపరిచాడో అవి మనిషి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, కానీ మనిషి హృదయానికి కూడా అర్థం కాలేదు. అంత గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు దాచిపెట్టి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించావా? నన్ను ప్రేమిస్తే నా మాటలు వింటావు, నన్ను ప్రేమిస్తే నా మాటలు గ్రహిస్తావు, నన్ను ప్రేమిస్తే నా మాటలను గైకొని వాటినే నీ జీవిత విధానంగా మార్చుకుంటావు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉండగా దేవునిని ప్రేమించేటువంటి బిడ్డలుగా మనమందరము నిలిచి ఆయన రాజ్యంలో ప్రవేశించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనలను దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.